మనకి చిన్నప్పటి నుంచి నికోలస్ టెస్లా అంటే వైర్లెస్ ఎలక్ట్రిసిటీ అని, అమెరికా అంటే సైన్స్ అని ఫీలింగ్ ఇచ్చారు. కానీ నిజమేంటంటే ఈ స్టోరీ అసలు ఇండియా నుంచి స్టార్ట్ అయింది. 1895లో టెస్లా పేరు వరల్డ్కి వినిపించక ముందే ఇండియన్ సైంటిస్ట్ అయిన జగదీష్ చంద్రబోస్ ఒక స్మాల్ బెల్లుని వైర్ లేకుండా మ్రోగించారు. వైర్లెస్ ఎనర్జీతో గన్ పౌడర్ని కూడా పీల్చేశారు. అప్పుడే బోస్ గారు మొదటి సెమీకండక్టర్ డయోడ్ని కూడా తయారు చేశారు. వైర్లెస్ రేడియో సిగ్నల్స్ని కూడా ప్రూవ్ చేశారు. కానీ ఆ టైంలో ఆయన చేసిన ఆ డిస్కవరీస్ గురించి ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ రూల్ ఉండటం వల్ల, ఫండింగ్ లేకో, సైంటిస్టు మీద చిన్న చూపు ఏమో తెలియదు. కానీ ఆయన చేసిన చాలా ఇన్నోవేషన్స్ హిస్టరీలో ప్రాపర్గా రికార్డ్ కూడా చేయలేకపోయారు. తర్వాత నికోలస్ టెస్లా అదే ఐడియాను తీసుకొని సిటీస్లో పవర్ ఇవ్వడం కోసం వార్డెన్ క్లిఫ్ టవర్ని బిల్డ్ చేశారు. టెస్లా వరల్డ్ మొత్తం ఫేమస్ అయ్యాడు. కానీ ఫౌండేషన్ మాత్రం బోస్ గారు వేసింది. సరిగా చెప్పాలంటే బోస్ దీన్ని కనిపెట్టాడు, టెస్లా దీన్ని ప్రపంచం మొత్తం తెలిసేలా చేశాడు.